హాయ్ ఫ్రెండ్స్, వీడియోని ఒక్క నిమిషం పాస్ చేసి వీడియోలో చూపిస్తున్న గోబీని నేను దేంతో ప్రిపేర్ చేశానో మీరు ఇప్పటికే గెస్ చేసి ఉంటే వీడియో స్టార్ట్ చేయకముందే మీరు కామెంట్ చేయండి. మీకు ఎంతమందికి ఈ గోబీ ఐడియా ఉందో నాకు తెలుస్తుంది. నార్మల్గా గోబీని క్యాబేజ్తో కానీ క్యాలీఫ్లవర్తో కానీ చేస్తాం. ఈరోజు నేను వీడియోలో చూపించే ఈ గోబీ కాస్త డిఫరెంట్గా టేస్ట్ అయితే అదిరిపోతుంది. లేట్ ఎందుకు, ప్రాసెస్ అంతా చెప్పేస్తాను. ఈ సండే స్పెషల్గా ఈ గోబీ రెసిపీని మీరు ట్రై చేసేయండి. ఆఫర్ ఇస్తుంటే ఆత్రం ఎక్కువ కదండి, 1+1 ఇస్తున్నారని 2 పచ్చి బఠానీ ప్యాకెట్స్ తెచ్చాను. కొన్ని బిర్యానీలో యూస్ చేశాను, ఇంకా ఉన్నాయి. ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే ఈ థాట్ వచ్చింది. ట్రై చేశాను, టేస్ట్ బాగుంది, అందుకే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ బఠానీని 2-3 టైమ్స్ వాష్ చేసి మిక్సీ జార్లోకి తీసుకొని అందులోకి మన రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ జీరా, 3-4 ఎండుమిర్చి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కారం కాస్త ఎక్కువ తినేవాళ్ళు ఇంకో 2-3 ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 2 పొటాటోస్ తీసుకొని ఉడికించుకొని పీల్ తీసి తురుముకోవాలి. ఈ పొటాటో తురుముని బఠానీ పేస్ట్లో వేసి అందులోకి 2 టేబుల్ స్పూన్ మైదా, 2 టేబుల్ స్పూన్ బియ్యపిండి వేసి అంతా ఒకసారి కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మరొక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ మైదా తీసుకొని కొన్ని వాటర్ పోసి స్లర్రీ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ బాల్స్ ని డీప్ ఫ్రై చేసుకోవాలి. అందుకని స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చి బఠానీ బాల్స్ ని ఫస్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న మైదా పిండి స్లర్రీలో డిప్ చేసి ఆ తర్వాత ఆయిల్లో వేసుకోవాలి. ఇలా చేయటం వల్ల ఆయిల్లో వేసినప్పుడు ఈ పచ్చి బఠానీ బాల్స్ అనేవి విడిపోకుండా చక్కగా వస్తాయి. వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్ని బాల్స్ని డీప్ ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ మనం గోబీ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి చీలికలు, పావు కప్పు ఆనియన్స్, కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బల్ని 1 టేబుల్ స్పూన్ వేసి దొరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత అందులోకి అన్ని సాస్లు 1 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. టమాటో సాస్, చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, షెజ్వాన్ సాస్, అలానే రెడ్ చిల్లీ సాస్. మీ దగ్గర ఏ సాసెస్ ఉంటే వాటిని యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ వెనిగర్, ముందుగా మనం కలిపి పెట్టుకున్న మైదా పిండి స్లర్రీ వేసుకొని గ్రేవీ దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. గ్రేవీ కాస్త దగ్గర పడిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న పచ్చి బఠానీ బాల్స్ వేసి సాసెస్ అంతా బాల్స్ కి పట్టేటట్లుగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఈవినింగ్ టీ టైం స్నాక్ పచ్చి బఠానీతో గోబీ రెడీ. మన ఇంట్లో పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది. ఒకవేళ మీకు సాసెస్ ఇష్టం లేకపోతే ఫ్రై చేసుకున్నవైనా డైరెక్ట్గా తినేయచ్చు, అంత టేస్టీగా ఉన్నాయి. గోబీ రొటీన్గా కాకుండా డిఫరెంట్గా ఉంది కదా, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.